నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం కిషోర్. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు తిరుమల తిరుపతి లడ్డు అంశంలో సుబ్రహ్మణ్య స్వామి ప్లస్ వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి కేసులు ఈరోజు విచారణకు వచ్చాయి. అయితే ఈరోజు ప్రభుత్వానికి అంత అనుకూలమైనటువంటి అంశాలు ఏమీ సుప్రీంకోర్టులో లేవు, కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలే సుప్రీంకోర్టులో వచ్చాయని ఒక ప్రచారం జరుగుతుంది. సో వాదోపవాదాలు మీరు కూడా పూర్తి స్థాయిలో విన్నారు, చాలా అంశాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి తొందరపడి అలా ప్రకటన చేయడం ఏంటి, సిట్ వేసిన తర్వాత కూడా ఆయన వచ్చి మళ్ళీ మీడియా ముందు మాట్లాడటం ఏంటి, అసలు కల్తీ జరిగిందన్న దానికి ఆధారాలు ఇంతవరకు చూపించలేదేంటి, ఇట్లా అనేక అంశాలు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు, దేవుణ్ణి అన్నా కాస్త బయట ఉంచండి అని కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా పత్రికల్లోనూ వచ్చింది. ఇటు వైసీపీ సోషల్ మీడియా ఎలాగో వాళ్ళు చేసే ప్రచారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అభూత కల్పనల విషయం అయితే మనకు తెలుస్తూనే ఉంది. సో ఓవరాల్గా ఈరోజు అంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితం అయితే లేదని అనుకోవాలా, ఎలా చూడాల్సి దీన్ని? ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో కిషోరు, న్యాయ వ్యవస్థ కాన్స్టిట్యూషన్లో ఒక భాగం. మనం ఆలోచన చేసినప్పుడు పరిపాలనా వ్యవస్థ ఒకటి, పార్లమెంటరీ వ్యవస్థను ఒకటి, తర్వాత కార్యనిర్వహణ వ్యవస్థ, ఇప్పుడు 3 వ్యవస్థలు ఉన్నాయి. తర్వాత మనకి కాగ్ రిపోర్ట్ ఒకటి వస్తుంది, ఇది కంప్యూటర్లు అండ్ ఆడిట్ అంటే లెక్కాపత్రాలకు సంబంధించి. తర్వాత ఇంక రకరకాల యూపీఎస్సీ సర్వీస్ అని కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇవన్నీ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఘాటు యాక్టులు, ధీటైన యాక్టులు కాదు. సుప్రీంకోర్టు అసలు రంగంలోకి దిగాల, ఈ కేసు వ్యవహారంలో దిగాల, ఒక ప్రక్షాళన జరగాల. అది ఏంటంటే ఆల్ భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సమాజానికి సంబంధించినటువంటి అన్ని టెంపుల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. రాజకీయానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ మెంబర్షిప్ ఉన్నోడు ఎవడో ఉండకూడదు. ఒక గైడ్ లైన్స్ని ఫ్రేమ్ చేయమని చెప్పండి సుప్రీంకోర్టుని. అసలు హిందూ టెంపుల్స్ ఎలా ఉండాలి, దాని యొక్క ధర్మకర్తత్వ మండలి ఎలా ఉండాలి, గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు దేశ అత్యున్నతమైన న్యాయస్థానమే గైడ్ లైన్స్ తయారు చేసి తెస్తే సరిపోద్దిగా. ఇక్కడ ఈ దేశంలో భారతదేశం మొత్తం వ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద టెంపుల్ ఉన్నాయి. ఈ టెంపుల్ అన్నిటిలోకి ఈ టెంపుల్లో వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వాలు తీసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు చర్చిల మీద ఎందుకు చర్చ జరగటం లేదు? చర్చిల్లోకి ఆదాయం ఎలా వస్తుంది? దేనికి ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పటి వరకు భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రశ్నించిందా? నేను అడుగుతుండా డైరెక్ట్గా, చీఫ్ జస్టిస్ గారిని అడుగుతుండా డైరెక్ట్గా. అసలు భారతదేశంలో ఈ చర్చిలకి ఎంత డబ్బు వచ్చింది, ఆ వచ్చిన డబ్బు ఎట ఖర్చు పెట్టారు, దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మీద ఎప్పుడన్నా మనం చర్చ జరిగిందా? జరగల. తర్వాత ఎన్నో మసీదులు ఉన్నాయి, అంటే విభిన్న మతాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్నీ వదిలేస్తారు. కేవలం హైందవ టెంపుల్ని మాత్రం ఎందుకు ప్రభుత్వాలు పట్టుకొని ఏలకాడుతున్నాయి అంటే దానికి సమాధానం ఏం చెప్తారు? అంటే నేనంటుండే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నాయి, దాని ప్రకారం నడిచిందా లేదా? లైక్ దట్ ఒక పెట్రోల్ పంపే తీసుకోండి కిషోర్ గారు, ఒక లారీ ఒక బ్యాచ్ వచ్చిందంటే శాంపిల్ తీసి పెడతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నీ ఉండయా లేవా? ఫస్ట్ పాయింట్ అది తేల్చాలా. అవి ఉండనిచ్చినారా? గత పాలక మండలి చైర్మన్లు ఎక్కడ పెట్టున్నారు? వాళ్ళు ఎందుకు ఆ రిపోర్ట్లు బయట పెట్టలేదు? దాన్ని అడగాలి కదా. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు గడిచిన 5 ఏళ్లలో మీ దగ్గర ఉన్న రిపోర్ట్లు బయట పెట్టండి. వాళ్ళు ఏ అయితే డైరీలు ఉన్నాయో ఆ డైరీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తారు, కానీ దేవస్థానం తీసిన రిపోర్ట్లు గత పాలక మండలంలో ఈఓ ధర్మారెడ్డిగా ఉన్నాడు కాబట్టి, అంతకుముందు బొమ్మన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అని వీళ్ళు ఏమన్నా సబ్మిట్ చేశారు? ఆ డాక్యుమెంట్స్ని అడగాలిగా సుప్రీంకోర్టు కూడా. మీరు బ్యాచ్ వైజ్ టెస్ట్ చేసిన రిపోర్ట్లు బయట పెట్టండి. సంస్థ ఇచ్చినయే కాదు, ఇక్కడ డైరీలు ఇచ్చిన రిపోర్ట్లే కాదు, దేవస్థానం రిపోర్ట్లు కూడా బయట పెట్టాలి. రెండోది, 320 రూపాయలకి అసలు గీ వస్తుందా అనే ఒక క్వశ్చన్ రైజ్ చేయాలి కదా సుప్రీంకోర్టు అయినను. ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు ఈ కేసు వాదించినటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో మిలార్డ్ గారు, 320 రూపాయలకి గీ వస్తుందా అంటే సమాధానం అది కూడా ఆవునై, అది ఏదన్నా కానీ కౌ గీ దొరుకుద్దా
ఆ క్వశ్చన్ ముందు రైజ్ అవ్వాలి. ఆ క్వశ్చన్ రైజ్ అయితే తప్ప దీనికి ఆన్సర్ దొరకదు. 320 రూపీస్కి కౌగి ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో జడ్జీలుగా ఉండేవాళ్ళు గీ తినేవాళ్ళు 2 మంది ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా కొన్నారా 320 రూపాయలకి? పోనీ దాన్ని డబల్ చేయండి, 640 రూపాయలకి ఎక్కడన్నా కొన్నారా? అంటే $1 మిలియన్ ప్రశ్న. మంచో చెడు ఒక రహస్యం. ల్యాబ్ని పిలిపించండి. ఎన్డీబీ కాదు రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ల్యాబ్ మీ దగ్గరకు శాంపిల్స్ ఎప్పుడు వచ్చినాయి? మీరు రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు? తిరుమల తిరుపతి దేవస్థానం మీ దగ్గరకు శాంపిల్ ఎప్పుడు పంపించింది? మీరు ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేశారు? ఇది ఈ ప్రాసెస్ అంతా ఒక రోజుతో జరిగేది కాదు. సోలిసిటర్ జనరల్కి అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న పాలక మండలి ఆ డాక్యుమెంట్ అంతా వాళ్ళకి ఇవ్వాలా. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలా. ఇంకొకటి, ఇంకా దీనికి లోతుకు పోతే ఏఆర్ డైరీ కానీ వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు ఇదంతా తీసేళ్ళకి కొంత టైం పట్టద్ది. ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం అయింది కాబట్టి కిషోరు, కొంత వ్యవధ పట్టద్ది. రేపు గురువారం రోజు వాదాలు వస్తే సుప్రీంకోర్టు లేవనెత్తింది 2 క్వశ్చన్లు. మీరు ఎందుకు తొందరపడతారు? 2 క్వశ్చన్లు అవుతుంది. సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని అడిగారు. ఓకేనా? తర్వాత మీ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయా అని అడిగింది. అవతల నుంచి వచ్చినటువంటి ప్రశ్న సమాధానం గురువారానికి వాయిదా వేశారు. అక్కడ ఉన్న సోలిసిటర్ జనరల్ చెప్పారు కదా, మేము మా పూర్తి వాదనలో గురువారం రోజు వినిపిస్తాము అన్నారు. అంటే దాన్ని బట్టి అర్థం ఏమవుతుంది? వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలతో వాళ్ళు, అంటే ఈరోజు అసలు వాదనలో అటు తరపు నుంచి తప్ప ఇటు ప్రభుత్వం తరపు నుంచి లేదంటే టీటీడీ తరపు నుంచి వాదన జరగల, పూర్తి స్థాయి వాదన జరగల. వాళ్ళు గురువారం నాటికి మేము ఫుల్ ప్లెడ్జ్డ్ డాక్యుమెంట్ మీకు ఇస్తామని చెప్పారు. తొందర ఎందుకు పడుతున్నారు? ఒక్క ప్రశ్నకే ఆన్సర్ దొరకదు కదా. సో సిట్ ఎందుకు వేశారు? సిట్ విచారణ ఆపేయండి అనేటటువంటి కామెంట్ అసలు సుప్రీంకోర్టు సిట్ ఆపేయమని చెప్పలేదు, అస్సలకి ఇవ్వలేదు. ఎవరైనా చూపించండి ఒక కాగితం. సిట్ దర్యాప్తును ఆపేయమని సుప్రీంకోర్టు చెప్పలేదు, అసలు చెప్పదండి దర్యాప్తును ఆపేయమని. కాకపోతే ఏంటంటే ఇది దాదాపు 120 కోట్ల మంది హిందువులకు సంబంధించింది కాబట్టి మన సీక్రెట్గా దర్యాప్తు చేయాలని చెప్పారే తప్ప, సీక్రెట్గా దర్యాప్తు చేయాలి కానీ బహిర్గతం అయితే ఏమన్నా మత కల్లాలు ఇంత హత్యలకి ఇటుకి దారి తీస్తుందని చెప్పి సీక్రెట్ గా దర్యాప్తు చేయాలనే వ్యాఖ్యానం. అంటే ఇక్కడ నేను చదివాను, సోషల్ మీడియాలో సోషల్ మీడియా దానికి స్టాండ్ ఉండదు. మీరు సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఈ కామెంట్ చేస్తున్నా లేదు నాకు క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి దీని మీద మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు, తొందరపడి స్టేట్మెంట్ ఏదో ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో పనిచేసే పోలీస్ వ్యవస్థ ద్వారా సిట్ వేస్తే ఈయన వ్యాఖ్యల ప్రభావం సిట్ మీద పడవా? ఓకే చేసిందా లేదా? ఓకే, నేనేది అది కాదు. సిబిఐ ఎవరి కింద ఉంది? సెంట్రల్ సిబిఐ ఎవరి కింద ఉంది? హోంశాఖ కిందే ఉంది కదా, అటానమస్ బాడీ అయితే కాదు కదా. సో అమిత్ షాగా అప్పుడు సిబిఐ చేస్తే పరిపూర్ణత ఎట్ట వస్తుంది? సిబిఐ చేస్తే పరిపూర్ణత ఎట్ట వస్తుంది? ఏమన్నా సుప్రీంకోర్టు కింద ఉందా సిబిఐ? సిబిఐ అయితే సుప్రీంకోర్టు కింద లేదు కదా. అప్పుడు మీరు సుప్రీంకోర్టు కిందకి తీసుకోండి సిబిఐని. కేంద్ర ప్రభుత్వం కింద సిబిఐ ఉంది. కేంద్ర ప్రభుత్వం మరి ఇదే చంద్రబాబు నాయుడు భాగస్వామి కదా. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అన్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలు కేంద్ర ఉమ్మడిగా ఉండే అధికారాలు ఉమ్మడిగా ఉంటాయి. ఆ లెక్కన వీళ్ళు సిబిఐ అంటున్న వాళ్ళంతా ఆ లాజిక్ ప్రకారం తీసుకున్నా సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో పనిచేస్తుంది. మరి ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగం. మరి అప్పుడు సిట్ అయితే ప్రభావితం చేస్తున్నాడు, అప్పుడు సిబిఐని ప్రధానమంత్రి ప్రభావితం కాకూడదా? ఆయన ఒక పార్టీ రాజకీయ నాయకుడే కదా, ప్రభావితం కాదా? వ్యవస్థలను చేసింది ఎవరో ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అటు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించాలి, సిబిఐని సుప్రీంకోర్టు కిందకి ఇచ్చేయండి, అటానమస్ అయిపోద్ది, ఒప్పుకుంటాం. ఈడీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను కూడా మీరు దీని కిందకి పెట్టేయమని చెప్పండి, సుప్రీంకోర్టు కింద పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో సిఐడి ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటది, రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీబీ ఉంటది. దానికి బాస్ ఎవరు ఉంటారు? చీఫ్ సెక్రటరీ ఉంటారు. తర్వాత ఈయన ముఖ్యమంత్రి కింద ఉంటారు. ముఖ్యమంత్రి డైరెక్టర్ ఆదేశించడు కదా, ఎవరిని ఆదేశిస్తాడు? చీఫ్ సెక్రటరీ పోతే చీఫ్ సెక్రటరీ నుంచి ఆదేశాలు వెళ్తాయి. ఇది కదా జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఏసీబీని సిఐడిని వచ్చి దీని కింద పెట్టండి. విజిలెన్స్ కమిషన్, స్టేట్ విజిలెన్స్ కమిషన్ కూడా రాష్ట్రంలో హైకోర్టు పరిధిలోకి తేండి. తర్వాత రెండోది దాన్ని కూడా సెంట్రల్ లో ఉన్న సిబిఐని, ఈడీని, సివిసి విజిలెన్స్ కమిషన్ హైకోర్టు కింద, సుప్రీంకోర్టు కిందకి తేండి. ఇప్పుడు జైల్లో ఉండే చేసేటటువంటి ఈ నియామకాల ప్రక్రియ అంతా కూడా జైలు శాఖను కూడా తీసుకురండి.
ఇవన్నీ ఏంటంటే వ్యవస్థలన్నీ కూడా సిబిఐ చేస్తే కరెక్ట్గా ఇప్పుడు సిబిఐ కిందే ఉంది. 11 కేసులు జగన్మోహన్ రెడ్డి కేసులు ఎందుకు తేల్చలేదు, ఎందుకు అడగలేదు? ఉన్నాయి కదా సిబిఐ కేసులు 11 కేసుల్లో 11 సంవత్సరాలు అయిపోయింది కదా. 11 కేసులకు 11 సంవత్సరాలకే 11 రెడ్డి మిగిలిపోయింది కదా. 11 కిషోరు 3 11 తీసుకో, 11 రెడ్డిగా మిగిలిపోయింది కదా. 11 సీట్లు, రాజ్యసభలో 11, జంపు కంపు అవి తర్వాత పెట్టండి. రాజ్యసభలో 11 రెడ్డి అయిపోయిందా, ఈ స్టేట్ అసెంబ్లీలో 11 రెడ్డి అయిపోయిందా, తర్వాత 11 ఇయర్స్ సిబిఐ 11 సిబిఐ కేసులు అయిపోయినాయా, 11 ఇయర్స్ టైం పీరియడ్ అయిపోయింది కదా. అంతా ఉన్నతోత్తముగా ఉన్నప్పుడు ఇప్పుడు పోయిన సుబ్బారెడ్డి మీదనే ఉంది కదా సిబిఐ కేసు. అయ్యా 11 సంవత్సరాలు అయిందయ్యా నా మీద కేసు పెట్టి ఇంతవరకు తేల్చలేదని తేల్చొచ్చుగా. ప్రభుత్వాన్ని సమర్థించడం కాదు కిషోర్, మనకు కావాల్సింది తప్పు జరిగిందా లేదా అనే దానికి ఎవిడెన్స్ కావాలా. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మనం బయట పెట్టాలి. బయట పెట్టాలన్నప్పుడు ఏం చేయాలి? కానీ కల్తీ జరిగింది అనేటటువంటి అంశం మీద ఆధారాలు చూపించలేదు అని సుప్రీంకోర్టు కామెంట్ చేసినట్లయితే అసలు కేసు ఏముంది, ఇంకా వీళ్ళు ప్రయత్నం ఏముంది? ఒక్కటే గుర్తు పెట్టుకోండి, గురువారం సాయంత్రానికి మొత్తం పాలు నీళ్ళకి నీళ్లు తయారైపోద్ది. ఆధారం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చింది ఆధారము, దానికి కాదంటాం. సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ఇప్పుడు అదే ఇదే పాయింట్. సెకండ్ ఒపీనియన్ అంటున్నారు. ల్యాబ్ ఫెసిలిటీ ఆడుందా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ల్యాబ్ ఫెసిలిటీ లేదు. వేరే చోట ఇప్పుడు ఎన్డీడీబీతో అంతే సమాన శాంపిల్స్ ఉంటాయి కదా కిషోరు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు పీవీఎస్ శాంపిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏ డెస్ట్రాయ్ చేయరు, బ్యాచ్ వైజ్ చేసి లోగో వేసి పక్కన పెడతారు. ఆ లోగో వేసిన టిన్నులు ఉన్నాయా లేదా, శాంపిల్ కలెక్ట్ చేస్తారు కదా. 3 పార్ట్లుగా వస్తుంది. ఇప్పుడు పెట్రోలియం ట్యాంకర్ చూడండి, ఎనీ పెట్రోల్ పంపులకు వెళ్ళండి, అక్కడే ఉంటాయి, నిల్వ ఉంటాయి అన్నమాట పెట్రోల్ కల్తీ అయిందా లేదని ఏ సామాన్యుడైనా చెక్ చేసుకోవచ్చు. మీరు మీ ఇష్టం వచ్చిన పెట్రోల్ పంపుకి మీరు వెళ్ళండి, బ్యాచ్ వైజ్ లోగో వేసి ట్యాంకర్ డేట్ వేసి 3 పార్ట్లుగా ఉంటుంది ట్యాంకర్. మీరు ఏదన్నా యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి, సార్ మీ పెట్రోల్ శాంపిల్స్ ఉన్నాయా సార్ అన్నట్టు. అట్లా వీళ్ళు తెచ్చినటువంటి ట్యాంకర్ లో శాంపిల్స్ ఉన్నాయా లేవా అక్కడ, ఇది అడగాల. ఆ శాంపిల్స్ ని సుప్రీంకోర్టులో పెట్టండి, మీరే చేపించండి సార్, ఇదిగో వాళ్ళు సప్లై చేసిన గీ ఇది, ఇక్కడ చేసింది ఇది. ఆ శాంపిల్ సుప్రీంకోర్టు ఇస్తే సుప్రీంకోర్టే టెస్ట్ చేయించకూడదు కదా. ఇప్పుడు అద్భుతమైన పాయింట్ ఇక్కడ వచ్చారు. ఇక్కడ నాకు కొత్తగా వస్తున్న సందేహం ఏంటంటే, ఈ వ్యవహారం ఎప్పుడు బయటపడింది? ప్రభుత్వం మారగానే, శ్యామలరావు ఈవో అయిపోగానే కంప్లైంట్లు వస్తున్నాయి. ఆ పోర్ట్లో పనిచేసే ఉద్యోగులు కూడా కొంతమంది ఏదో చెప్పారు కాబట్టి అనుమానం వచ్చి టెస్ట్ చేయించారు, మొత్తం బండారం బయటపడింది అన్నారు. అది ఓకే, ఇప్పుడు తెలిసిపోద్ది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న శాంపిల్స్ ఇంకా అలాగే స్టిల్ డిస్ట్రాయ్ చేయకుండా ఉంటాయని నమ్మకం ఏంటి మనకి? ఉండి తీరాలా, లేకపోతే శిక్షార్హులు అవుతారు కదా. మీరు మోసం చేయాలి. కుంభకోణం కేసులో మధ్య వాసుదేవరెడ్డి జూన్ 4వ తారీఖునే ఫైళ్లు, హార్డ్ డిస్కులు మొత్తం తీసుకుని హైదరాబాద్ వచ్చేసి అబ్స్కాండ్లు అయిపోలా. గనుల వెంకటరెడ్డి 4వ తారీఖు నుంచే మొత్తం ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు నుంచే ఫైళ్లు, హార్డ్ డిస్కులు మాయం చేసిపోలా. అలాంటప్పుడు టీటీడీలో ఉంటాయని నమ్మకం ఏంటి? బలేవాడు కిషోరు, ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నావేంది? మీరు అనేది ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి మేజరు ఇథానాల్ ఎక్కడి నుంచి కొంటారు అనేది అందరికి తెలుస్తుంది. ఇథానాల్ ఇన్పుట్, ఇథానాల్ అవుట్పుట్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఇథానాల్ ఇన్పుట్, ఇథానాల్ అవుట్పుట్, ఈ 2 బ్యాలెన్స్ కాలేదనుకో కిషోరు, స్టేట్ అమ్మినటువంటి సేల్స్ ఉంటది కదా, దానిది వస్తుంది. స్టాటిస్టిక్స్ తీసుకుంటే మండారం మొత్తం బయటకు వచ్చేస్తుంది. వెరీ సింపుల్ లాజిక్ చెప్పా. ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు సపోజ్ లైక్ దట్ అదాన్ డిస్టిలరీ ఉంది. అదాన్ డిస్టిలరీ, సత్య డిస్టిలరీ అనేది బొత్స సత్యనారాయణది. అదాన్ డిస్టిలరీ ఓనర్లు ఎవరన్నా ఉండొచ్చు, ఎవడో ఒక్కడో XYZ. నేను అనేది ఏంటంటే ఇన్పుట్ ఏదైతే వచ్చిందో ఇథానాల్, అవుట్పుట్ ఎంత పోయింది? రైట్? ఇన్పుట్ అవుట్పుట్ అయిపోయింది, గవర్నమెంట్కి సప్లై చేసింది. ఎక్కడ అమ్మినవు నువ్వు? ఏ స్టేట్కి అమ్మి నువ్వు? ఒక డిస్టిలరీ అంటే ఒక స్టేట్కి సప్లై చేయదుగా, అన్ని స్టేట్లకు సప్లై చేస్తుంది కదా. అందువల్ల ఏంటంటే దొంగలను పట్టుకోవటం డెడ్ ఈజీ. అందువల్ల లాస్ట్ 5 yearsలో లిక్కర్ వ్యాపారం చేసిందంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి లిక్కర్ వ్యాపారం చేశాడు. మద్యపాన నిషేధం అని చెప్పి ముఖ్యమంత్రి చేసుకున్నాడు. అందువల్ల ఏంటంటే మద్యపానాన్ని చేస్తున్నప్పుడు
ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా మద్యపానం ప్రభుత్వాలు అమ్మమని ఎక్కడుందో నాకు చూపించండి ఒక పేరాలు. ఎక్కడుందో నాకు చెప్పండి. కానీ భారతదేశంలో అంతా లెక్కర ఆదాయం లేకపోతే ప్రభుత్వాలు నడవని దుస్థితి కదా నేటి పరిస్థితి. అదే గాంధీ మహాత్ముడు స్వతంత్రోద్యమ కాలంలో కళ్ళు కుండల బాగలగొట్టించాడా లేదా? పెరియార్ ఉద్యమంలో కాంగ్రెస్లో ఈ మత్తుకు కళ్ళుకి ఆధారపడినటువంటి కుండలన్నీ పగలగొట్టారా లేదా? తాటి చెట్లు నరికేశారా లేదా? ఈత కళ్ళు, తాటి చెట్లు, స్వచ్ఛమైనటువంటి కళ్ళుని కూడా వద్దనుకున్న స్వతంత్ర సంగ్రామము నేరు ఏమని ఇస్తుంది యువతకి? వారంటీ ఏమిస్తుంది అంటే తాగి ఓగండి మాకు డబ్బులిండనే. ఇప్పుడు స్వతంత్రోద్యమాన్ని మనం కంపేర్ చేసుకుంటే ఇది ఒక ఉద్యమంగా మలిచారు కదా. అప్పుడు పెరియార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన ఉద్యమమే కదా. ఊరు వాడ తాడి చెట్లని కళ్ళుగా చెట్లు నరికేశారు కదా. దాన్ని మనం మద్యపాన నిషేధాన్ని మనం ఇప్పుడు గుజరాత్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు, బీహార్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే దేశం అంతా ఇంప్లిమెంటేషన్ చేయమని స్టేట్మెంట్ ఎందుకు ఇది సుప్రీంకోర్టు? నాకు చెప్పండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఇది విరుద్ధము, మద్యపానం అమ్మమని చెప్పి ఎక్కడా లేదు. ఓకే, ఇంకా చెప్తా. 5 స్టార్ హోటల్లో జరిగే దందా ఏంది? వాటికలు కదా 5 స్టార్ హోటల్ కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా నేను మద్యపాన నిషేధం చేస్తా, ఓన్లీ 5 స్టార్ హోటల్స్ కే మద్యాన్ని పరిమితం చేస్తా అన్నాడు. అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏడుందా నాకు చెప్పండి. నేను అడుగుతుండా, డైరెక్ట్ గా అడుగుతున్నా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మద్యం వ్యాపారం చేసుకోండి, ప్రజల్ని ఆరోగ్యాలు చెడగొట్టమని ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు అదే పాయింట్ వస్తుంది. ఇప్పుడు మద్యం మీద ఏ రకంగా వీళ్ళు ముందే ప్రభుత్వం మారుతుందని తెలిసి ఫలితాల రోజే ఆధారాలన్నీ చాలా వరకు లేపేశారు. తిరుమల తిరుపతిలో కూడా గత శాంపిల్స్ కానీ గత ఆధారాలు కానీ ఎన్నికల ఫలితాల కన్నా ముందే మాయం చేస్తుంటే పరిస్థితి. ఎందుకంటే ధర్మారెడ్డి ఇంతవరకు బయటకు రాలి. నేను అనేది మాయం చేసేదానికి ఛాన్సే లేదు కిషోర్ కుమార్ గారు, అస్సలు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న సొలిసిటర్ జనరల్ అయినటువంటి వాదించే వాదంలో సార్ గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వం వాళ్ళు చేసిన రిపోర్ట్స్ మొత్తం ఇవ్వమని చెప్పి అడగాల. ఈవోని పిలిపించి కోర్టుకు పిలిపించి అడగాల, రిపోర్ట్స్ అడగాల, సుప్రీంకోర్టు అడగాల. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రిపోర్ట్లు ఇస్తున్నాము. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రికి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఈఓగా ధర్మారెడ్డి ఉన్నాడు, చైర్మన్లుగా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, సుబ్బారెడ్డి ఉన్నాడు. మీ 5 ఏళ్ల రిపోర్ట్లు బయట పెట్టాల. నువ్వు 320 రూపాయలు అన్నప్పుడే కల్తీ జరిగింది, పసిపిల్లని అడిగినా చెప్తారు. ఆధారాలు కావాల. కళ్ళకు గంటలు కట్టేస్తారు కోర్టులో. దేనికి గంటలు కడతారు? కళ్ళు లేకపోయినా ఆధారాలు ఎట్టవ పడితే ఇప్పుడు వాళ్ళు అడగాలి కదా ఆధారాలు బయట పెట్టమని. కిషోర్ గారు, ఈ ప్రభుత్వం ఆధారం ఇచ్చింది, వాళ్ళు 5 ఏళ్లలో ఎక్కడెక్కడ కొన్నారు ఆ ఆధారాలు ఏంటి? దేవస్థానం టెస్టింగ్ చేసిన రిపోర్ట్లు అంటే అక్కడ ల్యాబే లేదు. నిన్న కాక మొన్న వచ్చి ల్యాబ్ పెట్టారు. ఇట్లా మనం ఆలోచన చేసుకొని ప్రక్షాళన జరగాల. ప్రక్షాళన క్షమించరాని నేరం చేశారు కాబట్టి ఇది భక్తుల మనోభావాలతో ఆడుకున్న. ఇంకనైనా సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ఏ రాజకీయ పార్టీ ప్రతినిధులు కానీ, రాజ్యసభ మెంబర్లు కానీ, పార్లమెంటేరియన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవ్వరు కూడా దేవస్థాన బోర్డు సభ్యులుగా ఉండకూడదు అని తీర్మానం చేయండి. నేను ఇంకా బలంగా చెప్పాలంటే భార్య భర్తలు ఉన్నాడు ఎవడు ఉండకూడదు బోర్డు సభ్యులుగా. ఇది కూడా నేను క్లియర్గా చెప్పగలను. వాడికి కోరికలు ఉంటాయి. గతంలో క్షేత్రపాలకులు ఉండేవాళ్ళు, దైవాన్ని భక్తిగా మలుచుకునేటటువంటి వాళ్ళు గొప్పగా వాళ్ళైన ఉంటారు కిషోర్. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. భవబంధాలకు దూరంగా ఉన్నోడికి ఆ సంపద మీద వ్యామోహం కలగదు కదా. సంపద మీద వ్యామోహం లేనప్పుడు కిషోరు స్వచ్ఛమైన నెయ్యిలాగానే ఉంటాడు కదా. నేను ఇంకోటి కూడా చెప్తాను కిషోర్, ఏమి కర్మరా టెండర్లు వేసుకోవాల్సిన కర్మ మీకేంటి? ఒక డైరీ పెట్టండి, ఒక డైరీ కాలేజీ పెట్టండి. వెంకటేశ్వర స్వామికి భూములు బోల్డ్ అన్ని ఉన్నాయి. గోపాల మిత్ర పథకాన్ని ఒకటి తేండి, 30 ఏళ్ళండి జతకే. వాళ్లే పాలు పోస్తారు, డైరీ సైన్స్ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ భక్తి ముసుగులో మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని పెంపొందించుకోకూడదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, స్కూళ్ళు ఎందుకు బెటరు? తిరుమల ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చేటటువంటి దేవస్థానాలు స్కూళ్ళు ఎందుకు నిర్మించి నడిపించకూడదు? సనాతన ధర్మాన్ని బోధించుకోవచ్చు. సాంస్క్రిట్ని, మన పూర్వ లాంగ్వేజ్ అయిన మన సంస్కృతి, మన ఇతిహాస ధర్మ గ్రంథాలన్నీ సాంస్క్రిట్లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్టుగా ఉండి వెంకటేశ్వర స్వామిని భక్తిని మెల్పించుకోవడానికి చిన్నపిల్లలప్పటి నుంచి పైకి లేపొచ్చుగా. హిందూ ధర్మాన్ని కాపాడాలనుకున్న ఈ అందరూ కూడా నేనంటుండేది తిరుమల తిరుపతి దేవస్థానము స్కూళ్ళు ఎందుకు కట్టకూడదు?
జీతాలు ఇచ్చి పెట్టుకున్నప్పుడు మంచి ప్రక్రియ కదా ఇది. ఇప్పుడు ఒక డైరీ నిర్మించి 2 ఆవులు దేవుడి పేరు మీద కొని ఇవ్వండి. రాజకీయ నాయకులు మీరు దోచుకునేటప్పుడు ఆ పాలు కలెక్ట్ చేయండి. వెన్నొస్తే మజ్జిగ పోస్తుంటారు కదా కీలైన్లో ఉండే వాళ్ళకి, పసిపిల్లలకు పాలు ఇస్తారు కదా, ఆ పాలు కూడా ఇవ్వచ్చు కదా, పాలు ఇవ్వచ్చు. రెండోది ఏంటి, నెయ్యి, దాని ద్వారా నెయ్యి వస్తుంది, మజ్జిగ ఇవ్వచ్చు. తర్వాత అన్నదాన సత్రాల్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో యువత? ఇంటికి 2 ఆవులు ఇచ్చినా పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి, అవన్నీ ప్రొటెక్ట్ అవుతాయి కదా. ఒక కాలనీలు కట్టండి, ఒక 100 ఇళ్ళు ఉండేటట్టు కాలనీలు కట్టుకొని అప్లికేషన్ పెట్టుకుంటున్న ఆయన గోపాల మిత్రులు కావాలా, నెలకు 30,000 జీతం వేస్తాం, పాలు పెతకడం, గడ్డి వేయటం, అంతే కదా. ఎందుకు డైరీ ఇంత పెద్ద గుడి కట్టగలిగినప్పుడు ఒక డైరీ నిర్మించుకోలేరా? తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరి మీద ఆధారపడి టెండర్లు ఎందుకు వేసుకోవాలా? ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుక? మిగిలిన సంక్షేమ హాస్టల్కి మనం మిల్క్ సప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం తరపున హాస్టల్ మిల్క్ కొంటుంటాయి కదా, వాటికి సప్లై చేసుకోవచ్చు కదా. ఒకవేళ మిగిలిపోయింది కూడా, మిగిలిపోయినవి అన్నీ కూడా సంక్షేమ హాస్టల్కి పంపించవచ్చు కదా. కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వీటన్నిటికి సప్లై చేయొచ్చు కదా. ఆ విధంగా ఎందుకు ఆలోచించడం లేదు తిరుమల తిరుపతి పాలక మండల సభ్యులకు? ఆ సో ఎందుకు లేదు? నేనేంటి ప్రొడక్టివిటీ వ్యాపారస్తుల దగ్గర మీరు ఎందుకు కొంటున్నారు? ఇవాళ రైతులు శనగలు పండిస్తారు, ఆ శనగలకు సంబంధించిన శనగపిండే కదా వాడేది. ప్రకాశం జిల్లా మొత్తం శనగ పండిస్తారు, కర్నూలు జిల్లాలో పండిస్తారు, మెట్ట ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో పండిస్తారు, తర్వాత కడప జిల్లాలో పండిస్తారు. రైతుల దగ్గర నుంచి ఎందుకు ప్రొక్యూర్మెంట్ చేయలేదు తిరుపతి దేవస్థానం? దానికి ఎందుకు టెండర్? ఈ టెండర్ ఎందుకమ్మా బాబు? మేము ఇదిగో ఇంత ధర ఇస్తాము, మీ పండిన శనగలన్నీ మాకు ఇవ్వండి, ఇదిగో ఇంత ధర అని రైతుల చేత ఎందుకు వేయించుకోవచ్చు? ఒరే దేవదేవుడికి ఇస్తున్నారా, ధర్మంగా ఇద్దామని ఇస్తారుగా. ఖచ్చితంగా మధ్యలో వ్యాపారస్తులు ఎందుకు వస్తున్నారు? ఎందుకు? ఏమి నొప్పి అంటే ఈ ఆలోచనలు చేశారా? కాలేజీలు బెటరు, స్కూళ్ళు బెటరు, డైరీ సైన్స్ బెటరు, ఉత్పత్తులు ఎన్ని ఉన్నాయి చూడండి. ఎలా దిట్టము అనే ఒక బుక్ ఉంటుంది, దిట్టము అనే ఒక బుక్ ఉంటుంది, దాంట్లో రాస్తారు నామ్స్ ఏమేమి ఉండాలా అని. ప్రతి దానికి రైతులను ఇన్వాల్వ్ చేసుకుంటే ఆ సేవ ఈ సేవ అని చెప్పి దేవుడి పేరు చెప్పి మనం కలెక్షన్ చేయటంలే తప్పు కదా. అది నీచం కదా. కరుణాకర్ రెడ్డి అంటారు దిట్టంలో ఉన్నదాన్ని పొల్లు పోకుండా అమలు చేసాం అంటాడు కదా. ఎట్లా అమలు చేసినావు నువ్వు? 803 కేజీలు ఉండాలి దిట్టంలో, 52 రకాల పదార్థాలు వాడతారు. ఏడ అమలు చేసినావు? అసలు కరుణాకర్ రెడ్డి కమ్యూనిస్ట్ అండి. అతను సగం కమ్యూనిస్టు, నాస్తికుడు, క్రిస్టియానిటీ. నీకేం పని దేవస్థానం మీద? వెంకటేశ్వర స్వామి అంటే దేవుడు కాదు నల్లరాయి అని చెప్పినాడు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి కేవలం ఒకటి గుర్తుపెట్టుకో కిషోర్ గారు, ఇప్పుడు ప్రశ్నించాల ప్రభుత్వాలు ఎప్పుడైతే ఒక చూడండి కిషోరు, సుబ్బారెడ్డి సిబిఐ కేసులో ఉన్నాడు, అవునా కాదా? అవును, నిజమేగా. బోర్డు సభ్యులు మొత్తం దీండి. తర్వాత అరబిందో ల్యాబొరేటరీ శరత్ చంద్రారెడ్డి జైల్లో ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. ఎట్టొచ్చిండు బోర్డు సభ్యుడిగా? 2 ఆడికి 2 అయిపోయినాయా? తర్వాత ఇంకా వరుసగా ఆడున్న బోర్డు సభ్యుల్లో ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నోళ్ళు బోర్డు సభ్యులుగా ఎలా అంగీకరించారు? ఈ పాయింట్ అడిగింది సుప్రీంకోర్టు. నరేంద్ర మోడీ, ఆయన మిత్రులు, ఆయన కేబినెట్ సభ్యులు, ఆయన ఎంపీలు వీళ్ళందరూ రికమెండ్ చేస్తేనే పెట్టుకున్నా అన్నాడు. ఆ రికమెండేషన్ లెటర్లు బయట పెట్టమను. నువ్వు ఉట్టి మాటలు చెప్పొద్దు. ప్రధానమంత్రికి రాసిన లెటర్లోనే ఉంది. మీరు మీ వాళ్ళే మొత్తం రికమెండ్ చేస్తారు, మీ వాళ్ళు రికమెండ్ చేసిన నేను పెట్టుకున్నాను. నేను కూడా అంట రికమెండ్ చేసిన మినిస్టర్ లెటర్ ఉంటుంది కదా, రికమెండేషన్ లెటర్ ఉంటుంది కదా, బయట పెట్టు. ఇదిగో పలానా కేబినెట్ మంత్రి మోడీలో ఉన్న ఈ మంత్రి నాకు ఇదిగో రికమెండేషన్ లెటర్ రాసిండు, బయట పెట్టే లెటర్లు ఎందుకు బయట పెట్టవా? అంటే నోటి మాటతో చేస్తావా? నోటి మాటకి ఏముంటుంది? నువ్వు ఎవరి మీదైనా నిందేస్తావు, ఎవరి మీదైనా నిందేస్తావు. అందువల్ల ఇది కరెక్ట్ కాదు, ప్రక్షాళన జరిగి తీరాల్సిందే. ఫైనల్ గా మనం ఈరోజు ఇప్పుడు ఇక మతం అనేది కూడా ఈ అంశంలోకి వచ్చేసింది. రకరకాలుగా సమాజం విడిపోయి దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి. అద్భుతమైన అంశం ఏంటంటే భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్వామి దర్శనానికి వచ్చి నిన్న తన స్టాఫ్లో ఉన్నటువంటి అన్య మతస్థుల చేత కూడా డిక్లరేషన్ ఇప్పించి మరీ దర్శనం చేయించాడు. చాలా విచక్షణ పాటించాడు. ఎందుకంటే భారత ప్రధాన న్యాయమూర్తిని ఆ క్వశ్చన్ చేసేంత ధైర్యం బహుశా ఉండకపోవచ్చు. అయినా సరే నన్ను ఎవడరా అడిగేదని కాకుండా డిక్లరేషన్ ఇప్పించి మరీ స్వామివారి దర్శనం చేయించినటువంటి ఒక ఉదారతను చాటుకుంటే
మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేను ఎందుకు వస్తాను, నేను ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం చేస్తాను, నా మతం మానవత్వాన్ని రాసుకోండి అని చెప్పేసి పర్యటనే రద్దు చేసుకునే తీరు మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎవరికన్నా చెవులో కాలిపర్ పువ్వు పెట్టుకున్నాడు చెప్పమాను. 28వ తేదీ సిబిఐ కోర్టులో వాయిదాలు ఉన్నాయి 8 కేసులు. నాంపల్లి సిబిఐ కోర్టు డేటా తీసుకోండి. అవును, వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడే అందరిని గొర్రెలు చేసిండు. జగన్మోహన్ రెడ్డి 28వ తేదీ సిబిఐ కేసులు ఉన్నాయి. దాని నుంచి తప్పించుకోవడానికి వెంకటేశ్వర స్వామి దర్శనం అని నాటకం ఆడిండు, జగన్ నాటకం ఆడిండు ఈ జగనాసురుడు. ఈ కలికాలంలో సంతకం పెట్టాల్సి వద్దనే అది కాదండి. అసలు వాడికి దేవుడు అన్న భయం లేదు, భయము భక్తి ఏమి లేవు. వాడికి తెలిసిందల్లా దోచుకోవడం, దాచుకోవడం, ఆస్తులు పెంచుకోవడమే తప్ప వాడికి మానవత్వమా? వాడు దానవుడు, కలికాల దానవుడు, కలికాల కర్కోటకుడు అని చెప్పగలను. అంత మానవత్వం ఉంటే సొంత చిన్నాయిని ఊడు చంపుకున్నాడు రా చెప్పు. మీ 5 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, పట్టుకోలేకపోయినవే. నీతో అంత మానవత్వం ఉంటే కడప జిల్లాలో మన ప్రొఫెసర్ యోగి వేమన యూనివర్సిటీలో ప్రొఫెసర్ అచ్చెన్న ఊడు చంపాడురా. ఎస్సీ దళితుడే కదా, దళిత ధనోద్ధారకుడు. మరి తర్వాత డాక్టర్ సుధాకర్ అనస్థియా డాక్టరే కదా, ఎవరు చంపారా డాక్టర్నే? నువ్వు కాదు. నీలో మానవత్వం ఉంది, మరి దానవత్వం కాక మానవత్వం. వాళ్ళ దాతృత్వం ఏడుందరా స్వామి? ఇవన్నీ చెప్పబాకండి గాలి మాటలు. వాణ్ణి మించిన కూరుడు ఈ ప్రపంచంలో భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంకొకరు లేడని మాత్రం కరాఖండిగా చెప్తా. వాడు బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరుకున్నారు. నేనొక్కడిని ఎందుకు తిరగాల కోర్టుల చుట్టూ? మానవత్వమా? దేవుడు గుడి చెట్టు ఎవరు డబ్బులు తీసుకున్నారు? నువ్వా? ఎవరు డబ్బులు? నీ సొంత డబ్బులా? నీ సొంత డబ్బులా? వెంకటేశ్వర స్వామినే కాళ్ళకాడికి రప్పించుకున్నటువంటి కర్కోటకుడు కదా నువ్వు. చివరికి 11 రెడ్డిగా మిగిలిపోయినావు కదా. అందువల్ల ఒక్కడు గుర్తుపెట్టుకుని నేను చెప్తున్నా కిషోరు, హైందవ ధర్మంలో పుస్తకాల్లో పేర్లుంటాయి. మా నాన్న అదే పెట్టాడు. మధుసూదన, మాధవుడు నేనే, సుదర్శుడు నేనే. ఇద్దరిని పెట్టిండు, విష్ణుమూర్తిని పెట్టిండు, శ్రీకృష్ణుని పెట్టిండు. మత గ్రంథంతో నువ్వు మతం మారినప్పుడు నీ పేరు ఎందుకు మారుతారు బాయ్? నీకు నచ్చలా? నా భగవద్గీత నీకు నచ్చలా? నా వేదాలు నీకు నచ్చలా? నా అష్టాదశ పురాణాలు నచ్చలా? నా రామచారిత మానస నీకు నచ్చలా? రామాయణ మహాభారతం 2 ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు, 4 వేదాలు, ఏమి నచ్చలా? వాటిలో ఉండే పేర్లే కదా నీ పేరు పెట్టుకున్నా, నా పేరు పెట్టుకున్నా ఎవరిదైనా. నా మతం నీకు నచ్చనప్పుడు నా మతంలో పేరు నీకెందుకు రా అని నేను అడుగుతుంటా. నువ్వు మతం మార్చుకున్నాడు, పేరు ఎందుకు మార్చుకో? నీ మత గ్రంథాల్లో అది పెట్టుకో. పేరు జగన్మోహన్ రెడ్డా? నువ్వు నేనే ఇంట్లో 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్ప చదువుకోరా. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం. నిన్ను బైబిల్ ఆచరించొద్దని ఊరంటున్నావా? మమ్మల్ని గౌరవించమంటున్నావు, రెస్పెక్ట్ ఇవ్వమంటున్నావు. నువ్వు క్యాథలిక్ క్రిస్టియన్ నీ చెల్లెలే చెప్తుంది కదా, నీ మేనత్తా చెప్తుంది కదా, మేము క్యాథలిక్ క్రిస్టియన్లు మా జయచప్ప కాలం, వెంకటరెడ్డి కాలం నుంచి మేమంతా క్యాథలిక్లు అని చెప్తుంది కదా. ఒక సంతకం పెడితే నీది పోయేది ఏముందాడా? దేశ ప్రథమ ప్రౌఢుడు అనేటువంటి మ్యాన్ ఆఫ్ ద మిసైల్ అయినట్టు అబ్దుల్ కలాం గారే పెట్టాడండి. ఆయన డిక్లరేషన్ ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను వెంకటేశ్వర స్వామిని దేవుడికి అని చెప్పి పోయాడు. నువ్వెందుకు పెట్టవా? ఏం నొప్పే? అవును. అందువల్ల నేననేది మహామహులు సోనియా గాంధీ కూడా పెట్టింది కదా, నేను క్యాథలిక్ క్రిస్టియన్లని. ఫారూక్ అబ్దుల్లా ఇచ్చాడు, షారూక్ ఖాన్ వంటి వాడు ఇచ్చాడు. ఎవరైనా పెడతారండి. దానవుడి లక్షణాలు, దాతృత్వం లేనటువంటి, దయాగుణం లేనటువంటి ఈ దానవుడి లక్షణాలు కలియక దానవుడు. ఇప్పుడు మన పురాణాల్లో చదువుకున్నాం ఏమని, అసురులు ఉండేవాళ్ళు, ఆ జాతికి సంబంధించినోడు వీడు. వారి గురించి మీరు మాట్లాడబాకండి. ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం ఈ దేశ ఉమ్మడి తెలుగు ప్రజల సంపద 43,500 కోట్ల రూపాయలు కొట్టేసి నేనంటలా ఈడీ సిబిఐ అంటుంది నువ్వు దొంగవని. దానికి సమాధానం చెప్పు. ఏ రోజైనా చెప్పిండు జగన్మోహన్ రెడ్డి నేను దొంగతనం చేయలేదని? ఆ తెలుగు ప్రజల డబ్బా ఒక్కరోజు చెప్పిండా? ఒక్కరోజు చెప్పిండా నేను దొంగతనం చేయలేదు? చెప్పమని రాదా? అంత మానవత్వం ఉంటే భారతీయ సిమెంట్ ₹1,00,000 ఎకరా ఎట్ట కొట్టేసినావు నువ్వు ఫ్రాన్సోడికి ఎంత కమ్మినువు చెప్పు. ఫ్రాన్సోడికి నువ్వు ఎంత కమ్మినువు? ₹1,00,000 ఎకరా. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ₹1,00,000 ఎకరా కొట్టేసినవుగా. అసైన్మెంట్ భూములు అంటే దళితులకే పేదలకే కదా ఇచ్చినాయా? అబ్బా ఏం చెప్తారు? దళిత అనే పదం ఎప్పుడు పుట్టిందే? ఎప్పుడు పుట్టిందండి దళిత అనే పదం? అంబేద్కర్ గారు, మహాత్మా పూలే గారు, మహాత్మా పూలే గారు వాళ్ళు చెప్పాలా? ఈ దేశం కోసం బడుగు బలహీన వర్గాలకు పనిచేసిన వాళ్ళు మానసి కాన్సీరాం
చెంచాయుగం అని రాశాడు. మా మా మహాత్మా బాపురావు జ్యోతి పులే గులాంగిరి అని నవలు రాశాడు. నువ్వు ఎట్టవుతావు దళితులకు ప్రతినిధి? దళితులు హిందువులు లేరా? ఈ దేశ రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారే బుద్ధిజంకి వెళ్ళాడు, క్రిస్టియానిటీ తీసుకోలేదుగా. ఈ దేశంలో అంతర్గత మతమైనటువంటి బుద్ధిజం సైన్యం అడుగులేశాడు. మీరందరూ ఎందుకు బుద్ధిస్టులుగా మారలేదు? అంబేద్కర్ చూపిన బాటలో మనం నడవాలంటే అంబేద్కర్ ఇచ్చినటువంటిది ఏంటి? బుద్ధిజం. పోటేనేమో అంబేద్కర్తో పెట్టుకుంటారు, ఆచరణేమో క్యాథలిక్కా, బాప్తిజమా, కొమ్యూనిస్టులా, ప్రొటెస్టెంట్లా? ఇది ఎక్కడ రాజనీతిరా? అంబేద్కర్ వైపు అన్న అడుగులే. ఆయన నడిచిన మార్గంలో నువ్వు నడు. ఆయన బుద్ధిస్టుగా మారిపోయిండు. ఈ మీ బుద్ధిస్టులకు ఎందుకు మారిపోయారు? అంబేద్కర్ వాదులు చాలామంది గర్వంగా చెప్పుకుంటారు, మేము బుద్ధిస్టులము, మేము అంబేద్కర్ వారసులు. కొంతమంది ఇక్కడికేమో సాయంత్రానికి ఏమో చర్చికి, ఆదివారం వస్తే బైబిల్కి ప్రొటెస్టన్ చేయాలంటే అంబేద్కరిస్టులు, ప్రొటెస్టన్ చేయాలంటే అంబేద్కరిస్టులు, మతానికి వచ్చేలాంకేమో క్రిస్టియన్లు. ఇది ఎక్కడ ధర్మం? అంబేద్కర్ వాదం అన్నప్పుడు అంబేద్కర్ చూపిన మార్గం బుద్ధిజం. పోండి బుద్ధిజంలోకి పోండి. కంట్రడిక్షన్ రావడం లేదు. ఇక్కడ దళితులకు ప్రతినిధి ఏం కాదు. దళితులను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోవాలి ఆడుతున్న జగన్నాటక సూత్రధారి అని చెప్పగలను. అందువల్ల మీరు ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బతికున్నంతకాలం ముఖ్యమంత్రి గాడని నేను గతంలో చెప్పిన ఆ మాటకి నేను కట్టుబడి ఉంటా. వాడనే ఓడిగానే సీమాంధ్ర నేలకు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కన్నిగంటి హనుమంతులాగా తలకాయ కోచి గిఫ్ట్గా ఇస్తా. ట్రై చేయమంటుండ జగన్మోహన్ రెడ్డిని. ఇది మాత్రం నేను మాట మీద నిలబడి ఉంటాను. నికాలసిన పెద్దకంటి రెడ్డి వారసుడిని, పెద్దకంటి రెడ్డి ఇళ్లలో పుట్టిన వాడిని ట్రై చేయమంటుండ. జగన్మోహన్ రెడ్డి అనే ఓడు సీమాంధ్ర నేలకు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కన్నిగంటి పల్నాడులో కన్నిగంటి హనుమంతు తన తలని ఎలా కోసిచ్చాడో సీమాంధ్ర ప్రజలకి గిఫ్ట్గా ఇచ్చేస్తా. వాడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. వాడు ఎన్ని కొట్టుకున్న వాడి మీడియాలో జరగని పని జరగదు. అది ఇక గతించిన చరిత్ర. జగన్మోహన్ రెడ్డికి ఇంకా మిగిలింది జైలు జీవితమే. రాసి పెట్టుకుంటే డైరీలు.